నమస్తే తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. వెనక స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆల్రెడీ మీకు. అన్న అందరూ మొన్న నుంచి ఇదే వీడియో చేస్తుర్రు, మళ్ళీ నువ్వు కొత్తగా ఏందన్న అనుకోవద్దు. మనది కొంచెం వెరైటీ ఉంటుంది. ఎవడ్రా జాతిపిత అంటూ మన ముఖ్యమంత్రి సారు కేసీఆర్పై ఒక నిప్పులు చిదిమిండు. సో అసలు జాతిపిత అంటే అర్థం తెలిసిన రేవంత్ రెడ్డి సార్కు జాతిపిత అనే బిరుదు ఎవరిస్తారు? సో దేశ జాతిపితను మహాత్మా గాంధీని ఫస్ట్ ప్రజలు అనలే జాతిపిత అని, సుభాష్ చంద్రబోస్ అన్నాడు. మరి ఇక్కడ తెలంగాణ జాతిపితను ఫస్ట్ ప్రజలు అన్నారు. వాళ్ళ కొడుకు కేటీఆర్ లేకుంటే అల్లుడు హరీష్ రావో ముద్దుగా పిలుచుకోలే. ఫస్ట్ కొన్ని ఆలోచనలు చేసుకోవాలి మనం మాట్లాడే ముందు. ఎందుకంటే నీకంటే ఒక 15 సంవత్సరాలు పెద్ద వయసులా. సో నువ్వు అన్ని బూతులు మాట్లాడి జాతి గీత అని లెక్కబెట్టి, సో సజ్జనర్ సార్ కూడా మీరు ఎందుకు దీని మీద అసలు నోరు మెదపట్లేదు? ఎందుకంటే ఇప్పుడు జాతి గీతని మాట్లాడింది కదా, కొన్ని వర్గాలను చెప్తూ మాట్లాడింది కదా. మరి నెక్స్ట్ డే కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి నీకు కూడా నల్లమల పులి అంటారు కదా, ఎవడ్రా నల్ల జాతి? నీది నల్ల జాతి కాదు, నీది తెల్ల జాతి, వాళ్ళకు ఊడిగం చేసే జాతి అని చెప్పి కేసీఆర్ ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తే రాష్ట్రం ఏమవుతుంది? అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? కులంల పంచాయతీలు పెట్టి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తా అనుకుంటున్నావా? నిన్ను ముఖ్యమంత్రిగా గెలిపించుకుంది ప్రజలకు సేవ చేస్తారని చెప్పి, అంతేగాని నీ బూతులతో నీ ఆగం చేస్తామని కాదు. నువ్వు ఏ మీటింగ్ పెట్టినా కానీ ఫస్ట్ వచ్చేది బూతు. కొద్ది రోజులు ప్రజలు సప్పట్లు కొట్టిరు కావచ్చు, కానీ ప్రజలకు కూడా విరక్తి పుట్టింది. వాళ్ళు ఏమనుకుంటారు పాపం అంటే 6 గ్యారంటీలు ఇస్తాడు కావచ్చు మా సారు, పబ్లిక్ ఎక్కువ ఉంటే కొంచెం జల్దీ ఇస్తాడు కావచ్చు అని చెప్పి అనుకుంటుండు. అందుకే అంతమంది వస్తుర్రు. వాళ్ళకు కూడా విరక్తి పుట్టింది. మీ మాటలు చూసి, మీ రోతలు చూసి, మీ రాతలు చూసి వెళ్ళిపోతున్నారు ప్రజలు మీ మీటింగ్ స్టార్ట్ కాగానే. సో అందుకని దయచేసి చెప్తున్నా, ఇప్పటికైనా నీతో ఉన్న మంత్రులు భయపడుతున్నారు. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె కూలుతుందని చెప్పి అడగని చెప్పండి, వాళ్ళను గుండెల మీద చేసుకొని అడగని చెప్పండి. మీరు అసలు వాళ్ళతో మాట్లాడితే కదా తెలిసేది. సో దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి మాట తీరు మారాలని చెప్పి కోరుకుంటున్నాను. సరే, మాటతోనైనా మారపోవచ్చు, మనం ఒక పాట రూపంలోనైనా మన ముఖ్యమంత్రిని మార్చుకుందామని చెప్పి ఒక పాట అయితే వాడుకుందాం. దయచేసి ఎవరైనా చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా నన్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. మీకు ఏమన్నా ఇబ్బంది కలిగించే మాటలు మాట్లాడితే కింద కామెంట్లు పెట్టండి. రాజుబాయి నువ్వు ఈ మాట తప్పు మాట్లాడినావని చెప్పి. బాధాకరం ఎవరికైనా కానీ. అరే ఈరే ఏం చేస్తా అనుకుంటున్నా నాకు అర్థంగా. తెలంగాణను ఓ జీవో రిలీజ్ చేయండి. మనకంటే పెద్దోళ్ళను అరే అనొచ్చు అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేయండి. అందరం అనుకుంటాం, నాకన్నా పెద్దోని కూడా నేను అరే అంట, కన్న తండ్రిని పట్టుకొని కూడా అరే అంట నేను. ఓ పని అయిపోతుంది కదా. ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాకు ఏం నేర్పియాలా మీరు? బూతులా? మరి ఎన్నిగానో మాట్లాడితే మరి మిమ్మల్ని బూతుపిత అంటారు కదా ప్రజలు. సో రాజకీయాలు మనకు వద్దనుకుంటే మనం పాటలు పాడుకుందాం. రాజ్యాంగం 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 చట్టమంటూ రంకలేసి దూకుతున్న రేవంతన్నో, మా ప్రశ్నకు జవాబు చెప్పు రేవంతన్నో, మా ప్రశ్నకు జవాబు చెప్పు రేవంతన్నో. నీ చట్టం ప్రకారమే బూతు మాట నేరమంట, నీ చట్టం ప్రకారమే బూతు మాట నేరమంట, బూతు మాట నేరమంట. నీ బూతు మాటలతో సర్కారుకు లాభమేంది, సర్కారుకు లాభమేంది? లాగుల తొండలు ఏంది, అవ్వాని బూతులేంది, అవ్వాని బూతులేంది? మీ అమ్మ మా అమ్మ అందరికీ అమ్మేగా, అందరికీ అమ్మేగా. గల్లిల్లో పిల్లలంతా నీ అమ్మాని బూతులాయ రేవంతన్నో, మా ప్రశ్నకు జవాబు చెప్పు రేవంతన్నో, మా ప్రశ్నకు జవాబు చెప్పు రేవంతన్నో.
నీ చట్టం నీ చట్టం నీ చట్టం నీ చట్టం ప్రకారమే ఓటుకు దొంగెవ్వడంట, ఓటుకు దొంగెవ్వడంట. నీ చట్టం ప్రకారమే నీళ్ళ దొంగలెవ్వడంట, నీళ్ళ దొంగలెవ్వడంట. ఆంధ్రాకు మళ్లించిన నీళ్ళల్లో వాటలెంత, నీళ్ళల్లో వాటలెంత. చెక్కు డాము వేల్చుడేంది, ఇండ్లు మీరు గూల్చుడేంది, ఇండ్లు మీరు గూల్చుడేంది. దమ్ముంటే ఒక్కటైన ప్రాజెక్టును గట్టి చూడు, ప్రాజెక్టును గట్టి చూడు. ఏ చట్టం ప్రకారము బుల్డోజర్ దింపినావు, బుల్డోజర్ దింపినావు. ప్రజల ఆస్తి కొల్లగొట్టే హక్కు ఎవ్వడిచ్చినాడు, హక్కు ఎవ్వడిచ్చినాడు. నీ లెక్క ప్రకారమే మీ మంత్రుల ఇండ్లు గూల్సు రేవంతన్నో, మా ప్రశ్నకు జవాబు చెప్పు రేవంతన్నో, మా ప్రశ్నకు జవాబు చెప్పు రేవంతన్నో. ఎండిన మన తెలంగాణ ఎదుగుతున్న రోజులవి, ఎదుగుతున్న రోజులవి. ఎవడి కన్ను పడ్డదేమో గురు శిష్యులు ఒక్కటయ్యి ఢిల్లీతోని చాటింగులు మీటింగులు పెట్టుకుంటూ, మీటింగులు పెట్టుకుంటూ. రాహుల్తో కలిసిపోయి కత్తికంత తేనె ఊసి, కత్తికంత తేనె ఊసి. ఫామ్ హౌస్ అనే మాట చెప్పి జనాన్నంత రెచ్చగొట్టి, జనాన్నంత రెచ్చగొట్టి. తులం బంగారం అంటూ చెవుల పువ్వెట్టినావు, చెవుల పువ్వెట్టినావు. ఆశలకి మా వాళ్ళు నోళ్ళు తెరిచి కూసున్నారు రేవంతన్నో, నీ మాటలతో ఎర్రి గొర్రెలు అయినామన్నో, నీ మాటలతో ఎర్రి గొర్రెలు అయినామన్నో. తస్మత్ జాగ్రత్త నా తెలంగాణ ప్రజలారా. మళ్ళీ తెలంగాణ గడ్డ మీదకి ఆంధ్ర జెండాలు రాబోతున్నవి. తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉండండి. జై హింద్.